అపర్ణ అయితే ఇంక స్వరాజ్ గురించి అనుకునిందో లేదో, ఇంకా దేవుడు తదాస్తు అన్నట్టుగా ఇంక స్వరాజ్ అయితే ఐశ్వర్యని రూపంలో ఎత్తుక్కుంటూ ఇంటికే వస్తాడు. ఇంక రాజుని చూడంగానే అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది. ఇంక రేఖ అయితే ఐషు అని చెప్పని పిలవంగానే తిరిగి చూసేసరికి ఇంక అక్కడ రాజు, ఏంటి రాజు నువ్వు బతికే ఉన్నావా అని చెప్పంటే, ఏంద్రా ఇంకేమన్నా మెంటలా, నేను ఎదురుగా ఉంటే నువ్వు బతికే ఉన్నావా అని చెప్పని నన్ను అడుగుతుంది అని ఇంకా రాజు ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉంటుంది. ఇంకా ఇందు అయితే ఏంటి నానమ్మ రేఖ ఆంటీ ఏదో తేడాగా ఉన్నట్టుంది, అయినా ఎవరికి భయపడిన రేఖ ఆంటీ ఆ అబ్బాయికి మాత్రం ఎందుకు భయపడుతుంది అంటే, ఆ అబ్బాయి ఎవరో కాదు మీ బావేను అని చెప్పనంటే, చిచి వాడు నాకేంటి బావ అని చెప్పనంటే, లేదిందు మీ బావ స్వరాజ్ వాడేను, మీ నాన్న పొలుకులతోనే తను ఉంటాడు అని చెప్పనేటప్పటికీ ఒక పక్క తన బంధువే అని చెప్పనని సంతోషపడుతుంది. ఇంకా రేఖ అయితే మాత్రం రాజ్ కూర్చుందు అని చెప్పన్నట్టుగా మాట్లాడుతుంటే, ఏంట్రా నీ ఐషు వాళ్ళు చాలా రెస్పెక్ట్గా ఇస్తున్నారు అంటే, అట్టుంటుంది మన చేతిలో ఉన్నది ఏంది నెక్లెస్, దానికోసమైనా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ లోపల ఐశ్వర్య అయితే వచ్చిన తర్వాత సరే రండి వెళ్దామని చెప్పని ఇంక వెళ్తుంది, మా ఫ్రెండ్సే లేనే ఆంటీ అని చెప్పని తీసుకొని వెళ్తుంది. రాజు అయితే ఇంకా అపర్ణను చూసిన తర్వాత నుంచి తన మైండ్లో నేను ఆమెను ఎక్కడో చూశాను, నా గతంలో ఉందా ఏందో అర్థం కావట్లేదు, కానీ ఆమెను చూసినంతసేపు నాకు ఎందుకో నా దగ్గర బంధువే అన్నట్టుగా అనిపిస్తుంది అంటే అపర్ణ కూడా అయితే చాలా సంతోషపడుతుంది. స్వరాజ్ బతికే ఉన్నాడు, నా కష్టాలు తీరిపోతాయి, ఇందుని తన చేతుల్లో పెట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అన్నట్టుగా అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది.